ఈ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ అభివృద్ధి, అలాగే రేపు 6వ తారీఖున భద్రాచలం పట్టణానికి శ్రీరామనవమి వేడుకకి హాజరవుతున్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు భద్రాచల పట్టణ అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేయాలి అనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్తో, అలాగే పోలవరం బ్యాక్ వాటర్ భద్రాచలం పట్టణానికి అత్యంత తీవ్రమైనటువంటి ప్రమాదంగా పొంచి ఉన్నది. ఈ సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని, అలాగే భద్రాచల పట్టణ అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రకటించి 1000 కోట్ల రూపాయలని వెంటనే మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని, అలాగే భద్రాచల పట్టణంలో ప్రధానమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని పెద్ద ఎత్తున దీంట్లో డాక్టర్ల కొరత ఉంది, ఇతర అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, అలాగే కరకట్టని ఎత్తు పెంచి దాన్ని 2 వైపులా పొడిగింపు కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని చెప్పేసి, అలాగే సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్టకు సంబంధించినటువంటి పనులని వెంటనే పూర్తి చేయాలని, ఇటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ల సాధన కోసం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ పట్టణ కార్యదర్శి కమిటీ స్వామి గారి నేతృత్వంలో ఉన్నటువంటి మొత్తం పట్టణ కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, ముఖ్యమైనటువంటి పార్టీ సభ్యులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ దీక్ష యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం 6వ తారీఖున భద్రాచలం ఇచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భద్రాచలం పట్టణం తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భద్రాచలం పట్టణానికి ఉన్నటువంటి ఆ పూర్వ వైభవం తెలంగాణ రాష్ట్రం విభజన తర్వాత ఆ వైభవం మొత్తం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే.